రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఇక ఢిల్లీలో మంత్రివర్గం భేటీ కాబోతుంది. కేంద్ర కేబినెట్ భేటీ ఉండబోతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ భేటీ ఉంది. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఏవైతే ఈ భేటీలో పలు కీలక ప్రాజెక్టుల గురించి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతకు ముందు ఈ భేటీ కావడం ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు జరిగే ఈ భేటీ కీలకంగానే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఏంటి ఈ భేటీలో కొన్ని ప్రాజెక్టుల గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? కేంద్ర కేబినెట్ భేటీ అనేది ప్రతి వారం జరుగుతుంది. ఎన్నికల ముందునే కాదు, ప్రతి వారం కేంద్ర కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కేంద్ర కేబినెట్ మీటింగ్ లో భాగంగానే ఈ రోజు రాష్ట్రంలో నిన్న జరగాల్సింది, అది ఈ రోజు జరుగుతుంది మీటింగ్. ఎవరీ వెడ్నెస్డే మీటింగ్ జరుగుతుంది. పలు కీలక అంశాలకు సంబంధించి ఈ యూనియన్ కేబినెట్ లో డిసిషన్ తీసుకుంటారు. దాంతో పాటు అంటే ఇవి ఎన్నికలు దాదాపుగా నోటిఫికేషన్ రాబోతుంది మరొక 10 రోజుల్లో. కాబట్టి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేయడానికి ఈ భేటీ నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా కీలకమైన సమావేశం అని చెప్పొచ్చు. మరి ఇప్పటికీ దాదాపుగా మేనిఫెస్టో కూడా కేంద్ర కేబినెట్ మేనిఫెస్టో కూడా బీజేపీ తయారు చేయబోతుంది. టార్గెట్ 400 పెట్టుకుంది సీట్లు ఈసారి రావాలని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి వరాల జల్లులు కురిపిస్తారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి ఈ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు జరగబోతుంది. ప్రధానమంత్రి నేతృత్వంలో మధ్యాహ్నం 12-1 గంటలుగా దీనికి సంబంధించి ఎలాంటి ఈ నిర్ణయాలు కేంద్ర కేబినెట్ తీసుకుంటారని కూడా అయితే ఇప్పుడు రామకృష్ణ, ఈ భేటీలో ప్రధానంగా ఎవరెవరు మంత్రులు పార్టిసిపేట్ చేస్తున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్. మంత్రులు, కేబినెట్ మంత్రులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కేబినెట్ మీటింగ్ అనేది దాంట్లో ప్రధానమంత్రి నేతృత్వంలో జరుగుతుంది. కేంద్ర మంత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అవసరమైతే సహాయ మంత్రులు కూడా పిలుస్తారు అవసరాన్ని బట్టి, ఉన్న ప్రాజెక్ట్ ని బట్టి. అది ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించి దీంతో దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి కీలకమైన ప్రాజెక్ట్స్ కానీ తీసుకున్నట్టుగైతే, కీలకమైన మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఉన్నట్టుగైతే ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి సహాయ మంత్రులను కూడా పిలుస్తారు. వాస్తవంగా అయితే ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్ ఈ భేటీలో పాల్గొంటారు. అవసరాన్ని బట్టి మిగతా మంత్రులు కూడా పిలవడం జరుగుతుంది. ఎన్నికలు జరగబోతున్న ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు పూర్తి కాబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి కీలకమైన డెసిషన్స్ తీసుకుంటారు ఈ సమావేశంలో, వచ్చే సమావేశంలో కూడా. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.